అమ్మో చలేస్తుంది గైస్, చాలా చల్లగా ఉంది. చాలా మోసాలు ఉంటాయి ఇక్కడ. లౌడ్లీ సే హాయ్, జై బాలయ్య. రిలాక్స్ రిలాక్స్ బ్రదర్ బ్రదర్ ఓర్ ఓర్ ఓర్. అయ్యో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంక ఈ రోజు అయితే మనాలిలో డే 2 అనమాట. టుడే అయితే కుల్లులో అడ్వెంచర్స్ కి అయితే వెళ్తున్నాము. కుల్లులో అయితే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మెయిన్లీ రివర్ రాఫ్టింగ్ ఉంటుంది అనమాట. సో దానికోసం అయితే కుల్లుకు స్టార్ట్ అయ్యాము. యాక్టివిటీస్ లో ఓన్లీ రివర్ రాఫ్టింగే కాదు, ఇంకా పారాగ్లైడింగ్, ఎయిర్ బెలూన్ అలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో అవేంటి అన్నది నేను ముందు వీడియోలో చెప్తాను. ఇంక ఈ రోజు అయితే మా అవుట్ఫిట్స్ ఇలా ఉన్నాయన్నమాట. బ్లూ థీమ్ లో వేసుకున్నాము, ఎందుకంటే రివర్ రాఫ్టింగ్ కదా, ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి ఇలా అయితే రెడీ అయ్యాము. దీని డీటెయిల్స్ కావాలంటే నా డ్రెస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో వేస్తాను, కావాల్సిన వాళ్ళు వెళ్తే వెళ్ళి చెక్ చేసుకోండి. మనాలి నుంచి కుల్లు వెళ్ళడానికి 1 అవర్ జర్నీ అయితే పడుతుంది అనమాట. సో అందుకని చెప్పి మార్నింగ్ టిఫిన్ చేసేసి 9 o'clock కల్లా స్టార్ట్ అయిపోయాము. చాలా మంది దీని ముందు వీడియోలోను షార్ట్స్ లోను ప్యాకేజ్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో నేను ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా మా క్యాబ్ అయితే వచ్చేసింది. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. మాకు ఈ ట్రిప్ లో అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి స్నో యాక్టివిటీస్ అనమాట. ఫస్ట్ స్నోకి వెళ్ళిపోవాలని బాగా ప్రిపేర్ అయ్యాము. బట్ ఏంటంటే 2 days బ్యాక్ హెవీ స్నో పడింది కదా, సో అందుకని చెప్పి అక్కడికి ఓన్లీ అటల్ టనల్ సైడ్ 4x2 వెహికల్స్ అలౌ చేస్తున్నారంట. సో నార్మల్ వెహికల్స్ ఏమీ అలౌ చేయట్లేదు అన్నారు. సో అందుకని చెప్పి లోకల్ యాక్టివిటీస్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఫస్ట్ డే అంతా లోకల్ సైట్ సీయింగ్స్ అయింది కదా. సో ఇప్పుడు కుల్లు యాక్టివిటీస్ కూడా అయిపోతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్నో యాక్టివిటీస్ కి అయితే వెళ్తాం అనమాట. సిస్సు సైడ్ వెళ్తాము. ఈ రోజు అయితే మేము ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉన్నాము, ఎందుకంటే బెస్ట్ అనమాట మనాలి ట్రిప్ లో ఈ రివర్ రాఫ్టింగ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి సింగిల్ డిజిట్ వెదర్ లోనే ఉండలేకపోతున్నాం కదా, బట్ ఏంటంటే రివర్ లో వాటర్ అన్నది -degrees లో ఉంటుంది. అంటే ఇప్పుడు కుల్లులో వచ్చేసి 8 degrees ఉంది వెదర్ అన్నది టెంపరేచర్, -degrees లో వాటర్ టెంపరేచర్ ఉంటుంది. అందుట్లో రాఫ్టింగ్ అంటే నార్మల్ కదా, అసలు ఫుల్ డేరింగ్ ఉండాలి. ఎందుకంటే ఆ వాటర్ మీద పడుతూ ఉంటాయి. రివర్ లో అంతా రాళ్లతోనే ఉంది కదా, మనం బోటింగ్ చేసినప్పుడు ఆ వాటర్ మీద పడుతూ ఉంటాయి. చాలా వీడియోస్ లో చూసాను. సో చేయగలమా లేదా అనుకున్నాము, బట్ ఫైనల్ గా అయితే స్టార్ట్ అయ్యాము. చూడాలి. ఇంకా కుల్లులో వచ్చేసి ఓన్లీ రివర్ రాఫ్టింగే కాదు, ఇలా ఎయిర్ బెలూన్స్ ఉంటుంది అండ్ పారాగ్లైడింగ్ అలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. దారిలో అయితే మాకు మంచి ప్లేస్ ఒకటి లొకేషన్ కనిపించింది. సో పిక్స్ దిగుదామని ఆగాము. మనాలిలో ఎలెన్ బ్రిడ్జెస్ చాలా చోట్ల ఉంటాయి. ఎందుకంటే ఈ రివర్ అన్నది మనాలిలో పాస్ అవుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా రివర్ కంపల్సరీ కనిపిస్తుంది. సో ఎలెన్ బ్రిడ్జెస్ చాలా చోట్లే ఉంటాయి. అమ్మో చలేస్తుంది గైస్, చాలా చల్లగా ఉంది. ఫుల్ కూలింగ్ ఉంది. అంటే రివర్ దగ్గరే ఉన్నాం కదా, సో ఫొటోస్ దిగడానికి కాబట్టి మేమైతే ఏ జాకెట్స్ వేసుకోలేదు, కానీ చాలా కూలింగ్ ఉంది అసలు. మేము ఇక్కడ దిగిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా వచ్చినాయి. చాలా మంచి పిక్స్ అయితే దిగాము ఇక్కడ మేము. అవన్నీ యూట్యూబ్ షార్ట్స్ లో ఉంటాయి, లేదా ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూసేయండి. ఈ రివర్ అన్నది రాళ్లతో ఉంటుంది అనమాట. ఫుల్ రాళ్లు ఉంటాయి, వాటర్ తక్కువ రాళ్లు ఎక్కువ అన్నట్టు ఉంది ఇప్పుడైతే. బట్ సీజన్ లో వస్తే ఫుల్ గా ఉంటుందంట వాటర్ అన్నది. సో అందుకని చెప్పి ఈ రివర్స్ ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి. అండ్ దీనికి ఎందుకో ఇలా కలర్ఫుల్ జెండాలు అయితే కట్టేసి ఉంటాయి. మనాలిలో ఏ ప్లేస్ చూసినా, అంటే టెంపుల్స్ కి వెళ్ళినా లేదా ఎక్కడికి వెళ్ళినా ఈ జెండాలు అనేది కంపల్సరీ ఉన్నాయి. మరి దానికి ఏమన్నా ఉందో ఏంటో తెలీదు నాకైతే హిస్టరీ. బట్ చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతారు. చాలా మంది ముందు వీడియోలో ప్యాకేజ్ డీటెయిల్స్ గురించి అడిగారు. సో ఈ వీడియోలో చెప్తానని చెప్పాను. మేమైతే క్రేజీ ట్రావెలర్స్ ద్వారా వెళ్ళామన్నమాట. వాళ్ళు తెలుగు వాళ్ళే. సో వాళ్ళ ద్వారా అయితే మేము ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. ప్యాకేజ్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. అంటే 2 nights 3 days ఉంటుంది, 3 nights 4 days ఉంటుంది, 4 nights 5 days ఉంటుంది. అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. మేమైతే కపుల్ ప్యాకేజ్ తీసుకున్నాము, హనీమూన్ ప్యాకేజ్. అండ్ గ్రూప్ గా కూడా వెళ్ళొచ్చు, అంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తారు కదా, అలా గ్రూప్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి, ఫ్యామిలీ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. మేము ఇద్దరమే వెళ్ళాం కాబట్టి కపుల్ ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదంటే మన ఇన్స్టాలో కానీ ఎక్కడైనా క్రేజీ ట్రావెలర్స్ అని సెర్చ్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నది వస్తున్నాయి. సో వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటది, వెళ్ళి చూసేయండి, లేదా స్క్రీన్
మీద నెంబర్ కూడా పెడతాను. ప్యాకేజ్ డీటెయిల్స్ లోకి వచ్చేస్తే హోటల్ స్టే ఉంటుందన్నమాట. బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉంటుంది. అంటే మనం రిక్వెస్ట్ కూడా చేయొచ్చు వాళ్ళని, మాకు లొకేషన్ బాగుండాలి హోటల్ నుంచి అని చెప్తే వాళ్ళు 3-4 చెప్తారనమాట హోటల్ నేమ్స్. సో మనం గూగుల్లో సెర్చ్ చేసి కూడా ఆ హోటల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే అలాగే సెలెక్ట్ చేసుకున్నాం. మేమున్నది హిమాలయ ప్యారడైస్. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఫుడ్ విషయానికి వస్తే మనకి 4 days వాళ్ళు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మధ్యలో లంచ్ అన్నది ఉండదు. ఎందుకంటే మనం వ్యూ పాయింట్స్ మీద 2 hours 3 hours జర్నీ చేసి వ్యూ పాయింట్స్ కి వెళ్తాం కదా, అక్కడ నుంచి రిటర్న్ వచ్చి లంచ్ చేసి అంత టైం ఉండదు ఆ ట్రాఫిక్ లోను. సో అందుకని చెప్పి మేబీ లంచ్ పెట్టలేదు అనుకుంటా ఈ ప్యాకేజ్ లోను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ అయితే కంపల్సరీ ఉంటుంది. వచ్చేసి ట్రావెలింగ్ అనమాట. క్యాబ్ అన్నది మనతోనే ఉంటుంది. మనం ఏ వ్యూ పాయింట్ కి వెళ్లాలన్నా వాళ్ళే తీసుకెళ్తారనమాట. మనం బుక్ చేసుకున్న 4 days కి క్యాబ్ మనతోనే ఉంటుంది. డే అండ్ నైట్ వరకు ఉంటుంది అనమాట. సో ఏ టైంకి రావాలి ఏంటి అన్నది అన్ని వాళ్ళే చెప్తారు. ప్యాకేజ్ లోనే ఉంటుంది. మనం ఏ వ్యూ పాయింట్ ఎప్పుడు చూడాలి అని చెప్పి వెదర్ ని బట్టి అవి అటు ఇటు మారితే తప్ప వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా చూపిస్తున్నారు అన్నిని. మాకైతే మంచి క్యాబ్ డ్రైవర్ వచ్చారు, బాగా చూసుకున్నారు. అంటే బాగా చూపించారనమాట ఓపికగాను. మనం ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతారు. సో మాకైతే ఇది బాగా నచ్చింది. ఇప్పుడైతే మేము ఇంకా రివర్ రాఫ్టింగ్ కి వెళ్తున్నాం కదా. రివర్ రాఫ్టింగ్ లో చాలా మోసాలు ఉంటాయి. రివర్ రాఫ్టింగ్ వచ్చాం గైస్. చాలా మోసాలు ఉంటాయి ఇక్కడ. ఫోన్ తెచ్చుకోవచ్చా? ఎక్కడున్నావు? ఇక్కడ నేను ఎందుకు చాలా మోసాలు ఉంటాయని చెప్పానంటే ఫుల్ బార్గెనింగ్ ఉండాలన్నమాట. అంటే మేము మనాలికి వెళ్లే ముందు ఫుల్ ప్లానెడ్ గా వెళ్ళాము. అంటే అన్ని సెర్చ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తక్కువ ఏంటి అన్ని చూసుకున్నాము. మేము ఒక ఐడియాతో వెళ్ళాం అనమాట, ఇంత కాస్ట్ అవుతుంది అని చెప్పి. బట్ మేము అక్కడికి వెళ్తే ఫుల్ షాక్ అనమాట అసలు. అంటే మా క్యాబ్ డ్రైవర్స్ వచ్చేసి 280 షాప్ కి అయితే తీసుకొచ్చారు. కుల్లూలో ఇలాంటివి నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. అంటే దారి పొడుగునా ఏదో ఒకటి షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే బార్గెనింగ్ ఉండాలి. మాకు వీళ్ళు చెప్పిన ప్రైస్ అయితే 11,000 చెప్పారు ఓన్లీ రివర్ రాఫ్టింగ్ కి. మాకైతే ఆ ప్రైస్ వినగానే అసలు ఫ్యూజులు ఎగిరిపోయి సౌండే లేదు. బట్ మేము సెర్చ్ చేసింది అయితే చాలా తక్కువ అనమాట. లో కాస్ట్ మేము చూసింది. అక్కడికి వెళ్ళగానే అంత హై కాస్ట్ చెప్పారు. మేము వాళ్ళతో ఎలా బార్గెనింగ్ చేసామన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను నేను. జై బాలయ్య. బోటింగ్ స్టార్ట్ అయ్యే ముందే మా ఇన్స్ట్రక్టర్ అయితే కొన్ని విషయాలు చెప్పారు. అంటే మనకు ఫ్లోర్ బట్టి, వాటర్ ఫ్లోర్ బట్టి ఏ పొజిషన్ లో ఉండాలి, ఎలా ఉంటే సేఫ్ అన్నది కొన్ని అయితే చెప్తారు. సో దాన్ని అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఓకే, గెట్ డౌన్. అయ్యయ్యో. Okay, come back. Look at the camera. Check the water. Jai Balaya. ఏం వెళ్ళింది ఫెబ్ లో కదా. సో ఏంటంటే వాటర్ ఉండదు, రివర్ రాఫ్టింగ్ ఉండదు, ఆ ఎంజాయ్మెంట్ ఉండదు అనుకున్నాము. వీడియోస్ లో చూసాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రివర్ రాఫ్టింగ్ లో. సో అదంతా మిస్ అవుతాము అనుకున్నాము. అంటే మనాలిలో దిగ్గానే రివర్ చూస్తే అస్సలు వాటర్ లేదు. సో ఫుల్ డిసప్పాయింట్ అయ్యాము. బట్ కుల్లులో అయితే వాటర్ చాలానే ఉన్నాయి. అండ్ మా ఇన్స్ట్రక్టర్ కి అయితే కొన్ని వర్డ్స్ తెలుసు అనుకుంటా, తెలుగు వర్డ్స్. బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. Get back. Ay.
వాటర్ మీద పడుతుంటే ఆటోమేటిక్ గా అరిపొచ్చేస్తుంది. కావాలనే వేస్తున్నారు అనుకోండి ఆ వాటర్. అలా లేకపోతే ఎంత ఎంజాయ్ చేయలేకపోదు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మాతో ఉన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ కాదు, అండ్ అసలు ఎవరో కూడా తెలీదు. బట్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ మా హోటల్లోనే స్టే చేశారు అన్నది ఒక్కటే తెలుసు. మనాలి వెళ్లే ముందే చాలా వీడియోస్ చూసాము మనాలి గురించి. సో అప్పుడైతే తెలిసింది ఇలా రివర్ రాఫ్టింగ్ దగ్గర ఎక్కువ మోసాలు జరుగుతాయి అంటే ప్రైసెస్ విషయంలో అని చెప్పి చాలా వీడియోస్ చూసాము. సో అందుకని చెప్పి మేము ఇందాక బ్రిడ్జ్ దగ్గర ఫోటోలు దిగడానికి ఆగాం కదా, అక్కడైతే వీళ్ళు కలిసారనమాట. వీళ్ళు కూడా అక్కడే అదే ప్లేస్ లో ఆగారు ఫొటోస్ దిగడానికి. సో అప్పుడైతే మేము మాట్లాడుకున్నాము, ఇలాగ కుల్లుకు వెళ్తున్నాము రివర్ రాఫ్టింగ్ అంటే. వాళ్ళు కూడా అదే అని చెప్పారు. వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే అనమాట. సో వాళ్ళతో అయితే మాట్లాడుకున్నాము, ఇలా గ్రూప్ గా వెళ్తే కనుక ప్రైజెస్ తగ్గుతాయి, లేదా పర్ పర్సన్ కి ఎక్కువ హెవీ కాస్ట్ చెప్పేస్తారు అని. సో వాళ్ళు ఓకే అన్నారు. అండ్ మా హోటల్లోనే వాళ్ళు స్టే చేశారని చెప్పాను కదా, సేమ్ ప్యాకేజ్ అనమాట వాళ్ళది కూడాను. సో వాళ్ళ క్యాబ్ డ్రైవర్ కూడా అదే షాప్ కి తీసుకొచ్చారు, 280 షాప్ కి అయితే తీసుకొచ్చారనమాట. అక్కడ మేము గ్రూప్ గా వెళ్ళి అడిగితే మాకైతే 11,000 చెప్పారు బోటింగ్ కోసం. మాకైతే టూ మచ్ హెవీ అనిపించింది, ఎందుకంటే మేము యూట్యూబ్ లో చూస్తుంది చాలా లో ప్రైస్ అనమాట. సో అంత కాస్ట్ వేస్ట్ అని మేమైతే వద్దు అని చెప్పి వేరే షాప్స్ కి అయితే వెళ్ళాము. బట్ క్యాబ్ డ్రైవర్స్ కి ఏంటంటే వాళ్ళకి కమిషన్ ఉంటుంది కదా, వాళ్ళైతే ఇంతే ప్రైస్ ఉంటుంది అని చెప్పి అక్కడే ఆగిపోయారు. మేము నడుచుకుంటూ చాలా షాప్స్ అయితే తిరిగాము, అన్ని కూడా ఇంచుమించు అదే ప్రైజెస్ అయితే చెప్తున్నారు. వాళ్ళకి డీలింగ్స్ ఉంటాయి కదా, సో అందుకనే ఏంటో తెలీదు. తర్వాత మేమైతే ఇలాగ యూట్యూబ్ లో చూసాం, మేము చాలా తక్కువ ప్రైస్ ఉంది కుల్లులో అయితే. ఇంకా కిందకి వెళ్తే ఇంకా 8 కిలోమీటర్స్ అలా వెళ్తే ఇంకా ప్రైసెస్ తక్కువ ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళిపోతాము అంటే సరే అని చెప్పి 5,500 కి అయితే ఓకే చేశారనమాట. పర్ పర్సన్ కి వచ్చి 750 అలా పడింది మా అందరికి. మేము పెట్టిన ప్రైస్ ఎక్కువ అని తెలుసు, ఎందుకంటే మేము యూట్యూబ్ లో చూసింది ఇంకా లో ప్రైస్ అనమాట. సో మేమైతే ఇది ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనుకున్నాము. ఇంకా వాటర్ ఫ్లో కూడా అంత ఎక్కువ లేదు కదా అని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాం 5,500 కి. అది ఓన్లీ బోటింగ్ వరకే అనమాట. అండ్ మన ఫోన్స్ అది నాట్ అలౌడ్ అని చెప్పారు, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, తడిచిపోతాయి లేదా పడిపోతాయి అని చెప్పారు. అండ్ మనం వీడియోస్ ఎలా తీసుకోవాలి అంటే మనకి ఇన్స్ట్రక్టర్ వస్తారు కదా, వాళ్ళే తీస్తారనమాట, గోపురం కెమెరాతో తీస్తారు. సో అది వచ్చేసి 2,000 చెప్పారు మాకు. సో వాళ్ళు 1,000 మేము 1,000 షేరింగ్ చేసుకుని సో అదైతే వేసుకున్నాము. ఇంకా అలా చూస్తే పర్సన్ కి వచ్చి 950 అలా పడింది అనమాట మా అందరికి. ఈ వీడియో విత్ కెమెరాస్ తోట అనమాట. వెళ్ళినప్పుడే ఒక కపుల్ అయితే వచ్చారు, వాళ్ళ దగ్గర అయితే 5,000 చార్జ్ చేశారు ఓన్లీ బోటింగ్ అనమాట, వితౌట్ కెమెరాకి. సో ఇక్కడికి వచ్చి కెమెరాని మాట్లాడుకోవాలంటే ఇంకో 2,000 అడుగుతారు. సో 7,000 అన్నది ఇద్దరికి వేస్ట్ అనిపించింది. సో ఇలాగా గ్రూప్ గా వెళ్తే బెస్ట్. అంటే మనం ఒక బోట్ కింద మాట్లాడుకోవాలి, బోట్ కి వచ్చి ఒక 6 మెంబర్స్ ని అలౌ చేస్తారు కాబట్టి అక్కడ మనం ఎవరినన్నా యాడ్ చేసుకోవచ్చు గ్రూప్ కింద. అలా అయితే బెస్ట్ అనిపించింది, కొంచెం మనీ కూడా సేవ్ అవుతాయి. సో మీలో ఎవరైనా మనాలి వెళ్తే ఈసారి అయితే ఇలా ట్రై చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీలో ఎవరైనా మనాలి కానీ ప్లాన్ చేసుకుంటే అస్సలు మిస్ అవ్వద్దు రివర్ రాఫ్టింగ్ అన్నది. ఏది స్కిప్ చేసినా కానీ రివర్ రాఫ్టింగ్ అన్నది అస్సలు స్కిప్ చేయొద్దు. ఆ కూల్ వాటర్ కి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడైతే కొంచెం ఎదరికి వెళ్ళాక లోతు తక్కువ ఉంటుంది, దిగి వాళ్ళు ఉంటే దిగండి అని చెప్పారు. స్టార్ట్ అయ్యేటప్పుడైతే అస్సలు అనుకోలేదు, అంటే వాటర్ లోకి దిగకూడదు అనుకున్నాము, ఎందుకంటే మేము రెడీ అయ్యి వచ్చామని చెప్పి. మాతో పాటు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇంత దూరం వచ్చాం కదా మేము దిగుతామని చెప్పి నైట్ డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు. బట్ ఈ కూలింగ్ కి ఫుల్ తడిచిపోయామేమో, వణికిపోయి అస్సలు దిగమని చెప్పారు. సరే ఎవరు దిగట్లేదు కదా నేను ట్రై చేస్తానని దిగాను. ఫుల్ కూలింగ్ ఉంది. Bye bye, bye bye. Relax, relax, relax. Don't panic, bro. Sit. Madam, hold the rope and lean your body backside. Yes. Okay, bye bye. Wait. Bro, sit down. आपको भी जाना तो जाओ. Go. Brother, और. Go. Bro, go. Wait. Okay, hold the rope and here. Okay. I say 1, 2, 3 and press on downside the rope. Okay.
1 2 3 నెక్స్ట్ లుక్ ఎట్ ద కెమెరా అనా చాలా బాగుంది. బట్ ఏంటంటే ఫుల్ డ్రీప్ వాటర్, ఇంకా అసలు స్పర్శ అంతా పోయింది అనమాట పైకి వచ్చాక, అంత డ్రీప్ వాటర్. మా హస్బెండ్ అయితే ఇంకా ఒక్కసారి కిందకి దిగడం వల్ల లోపలికంటే వెళ్ళిపోయి ఎక్కువసేపు ఉండలేకపోయారు. నేనైతే ఇంకా ఎక్కువసేపే ఉన్నాను. బట్ పైకి వచ్చాకైతే అసలు స్పర్శ అన్నది లేదనమాట. ఎవరైనా మనాలి వస్తే నేనైతే ట్రై చేయమని చెప్తాను. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ రివర్ రాఫ్టింగ్ అన్నది. అయ్యయ్యో look at the camera అయ్యో రామా అయ్యయ్యో మేడం మేడం జీ అయ్యయ్యో ఇది అంతకు ముందు వెళ్ళిన తెలుగు వాళ్ళు అయ్యో రామా అయ్యయ్యో అంటూ అరుచుంటారు. ఇంకా అదే పట్టుకున్నారు మా ఇన్స్ట్రక్టర్ అయితే, ఇంకా అవే అరుస్తున్నాడు అనమాట. ఈ రివర్ రాఫ్టింగ్ అన్నది లెవెల్స్ వైజ్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ లెవెల్ వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది, సెకండ్ లెవెల్ వచ్చేసి 6 కిలోమీటర్స్, థర్డ్ లెవెల్ వచ్చేసి 8 to 9 కిలోమీటర్స్. మేమైతే థర్డ్ లెవెల్ సెలెక్ట్ చేసుకున్నాము. 8 to 9 కిలోమీటర్స్ అనమాట. అంటే ఎల్లి కొద్ది వాటర్ ఫ్లో బాగుంటుంది కదా అని చెప్పి 8 to 9 కిలోమీటర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. పైగా మాకు టైం కూడా ఎక్కువ ఉంది ఆ రోజు. సో అందుకని చెప్పి ఇంకా లాంగ్ డ్రైవ్ కే వెళ్దాము అనుకున్నాము. మీరైతే ప్రైస్ విషయానికి వస్తే కనుక కంపల్సరీ 500 నుంచే బార్గెనింగ్ అన్నది స్టార్ట్ చేయండి. ఎందుకంటే నేను చూసిన చాలా వీడియోస్ లో 650 ద హైయెస్ట్ ప్రైజ్. మీరైతే 500 నుంచి స్టార్ట్ చేస్తే 650 వరకు వెళ్ళొచ్చు అనమాట. అదే హైయెస్ట్ ప్రైజ్. బట్ మేము ఎందుకు ఎక్కువ పెట్టామంటే మాతో వచ్చిన కపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే టైం లేదనమాట. ఆ రోజే రిటర్న్ ఉంది వాళ్ళకి, అంటే ఢిల్లీ వెళ్ళిపోవాలి. సో వాళ్ళైతే ఓకే చెప్పేశారు. వాళ్ళ గురించి మేము కూడా ఓకే చెప్పాము. అంటే గ్రూప్ గా వెళ్తేనే ఎంజాయ్మెంట్ బాగుంటుంది అని చెప్పి. మీరైతే కపుల్స్ గా అస్సలు వెళ్ళొద్దు. 5000 6000 వేస్ట్ అయిపోతాయి. మీరు కూడా ఏదైనా కపుల్స్ అయితే సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటే మీకైతే మనీ కూడా తగ్గుద్ది అనమాట. అండ్ ఫోన్స్ అవి కూడా పట్టుకెళ్ళొద్దు. ఎందుకంటే చూసారు కదా వాటర్ ఫ్లో అన్నది ఎలా ఉంటుందో, ఫుల్ గా తడిచిపోతాయి. సో పట్టుకు వెళ్తే కనుక ఫోన్ కవర్స్ ఉంటాయి కదా వాటర్ ప్రూఫ్, అవి అయితే వేసుకొని వెళ్ళండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మేమైతే నెక్స్ట్ ఆంజనేయదేవి టెంపుల్ కి అండ్ నగర్ కసల్కి అయితే వెళ్తున్నాము. సో ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది కదా, అందుకని చెప్పి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మంది లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి సజెషన్ వెళ్తుంది అనమాట. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.